వైఎస్ షర్మిల మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయ్యారు. వార్తల్లో వ్యక్తి అయ్యారు అనే దానికన్నా కూడా వార్తల్లో వ్యక్తిని చేశారు. ఏమిటయ్యా షర్మిల ఏం చేశారు, షర్మిల గురించి ఏంటి వార్తలు? తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారట. కేక్ పంపించారట, గిఫ్ట్ పంపించారట. షర్మిల నారా లోకేష్కి గిఫ్ట్ పంపించారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆవిడ పావులు కదుపుతున్నారు, ఇంకేముంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు అనేటువంటిది. షర్మిల ఆ విధంగా గిఫ్ట్ పంపించారు, క్రిస్మస్ గిఫ్ట్ అని ఎవరు చెప్పారయ్యా అని అంటే నారా లోకేషే బయటికి వెల్లడించారు. ఎక్స్లో ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనే కావాలని ప్రచారం చేసుకుంది. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ ఏం ప్రచారం చేసుకుంటుంది? నిన్నేమో ప్రశాంత్ కిషోరు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తగా వచ్చాడు, ఈరోజేమో షర్మిల నారా లోకేష్కి ఈ విధంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనేటువంటిది. ఇంకేముంది, జగన్ పని అయిపోయింది, జగన్ దగ్గర నుంచి అందరూ వచ్చేస్తున్నారు. ఇది తెలుగుదేశం వాళ్ళ ప్రచారం. మీడియాలో కూడా ఈ ప్రచారం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ రోజున మొదలైనటువంటి ప్రచారం ఏమిటంటే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, పిసిసి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇది ఒక ఛానల్లో ఒక ఉదయం నుంచి ఊదర కొడుతున్నారు. వస్తే రావచ్చు, ఆవిడ ఎవరికి అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరటానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఢిల్లీకి వెళ్ళారు, సోనియా గాంధీని కలిశారు, రాహుల్ గాంధీని కలిశారు, అన్నీ జరిగినాయి. కానీ అవసరం లేదు, నీ పార్టీ కలపడం అవసరం లేదామని వాళ్ళు తెలిసేసి. కారణం ఏంది? ఈవిడేదో నాకు ఆ సీటు కావాలని, పాలేరు సీటు కావాలని ఒకటి రెండు కండిషన్లు పెట్టారని, నేను తెలంగాణలోనే పనిచేస్తాను అనేటువంటి దాని మీద, ఎందుకంటే వాళ్ళ అన్న ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాను అనేటువంటి దాని మీద ఆవిడ కండిషన్లు పెట్టారు. నీ కండిషన్లు అవసరం లేదు, నువ్వు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నీకు అవసరం లేదు, అవకాశము లేదు అనేటువంటిదని కాంగ్రెస్ పార్టీ తేల్చేసిన తర్వాత వీరోచితంగా నేను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను, అన్ని సీట్లో పోటీ చేస్తున్నాను ప్రకటన చేశారు. అయిపోయింది. ప్రకటన చేసిన తర్వాత ఎవరు అభ్యర్థులు రాలేదు, చేతులు ఎత్తేసారు. ఆవిడ కూడా పోటీ చేస్తే డిపాజిట్ రావని తేల్చేసుకున్న తర్వాత నేను పోటీ చేయట్లేదు అని ఏకపక్షంగా ఆవిడే నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాను అని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు అడగలేవనేమి. ఆవిడ ప్రకటించిన తర్వాత ఒకళ్ళిద్దరు ప్రకటిస్తే మంచిది, ఎవరు మద్దతు ఇచ్చినా ఓకే కదా, ఓకే అంటారు. అలాంటిది తప్ప కనీసము రేవంత్ రెడ్డి బహుశా నాకు తెలిసి అయితే షర్మిల గురించి ఇప్పుడు గెలిచిన తర్వాత మాట్లాడలే, గెలవక ముందు మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. అసలు ఎవరు పట్టించుకోలేదు. కనీసము విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు మొన్న బీజేపీ నుంచి. ఆవిడ ఉన్న విలువ కూడా, విజయశాంతికి ఉన్న విలువ కూడా షర్మిలకి లేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిసిసి పగ్గాలు తీసుకోవాలి అని అంటే అసలు ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలి కదా. ఆవిడ తెలంగాణలో పార్టీ ఉంది, తెలంగాణలో విలీనం చేస్తుంది, ఆంధ్రాలో ఆవిడకి ఏం పార్టీ లేదు. ఆవిడ ఇక్కడ ఏం చేస్తుంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆవిడ తెచ్చి నెత్తిని పెట్టుకుంటుంది? ఒకవేళ తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాయి, ఆంధ్రాలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా ఉపయోగం అయింది అని అనుకుందని కాంగ్రెస్ పార్టీ భావించింది అనుకోండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా ప్రతిపాదన చేశారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగారా? లేదు, షర్మిల ఇంతకుముందు అడిగి ఉంది, నేను మా పార్టీని కలుపుతాను, నాకు అవకాశం ఉండాలి. మరి షర్మిల ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అవేం లేవు. ఎకాఎకీనా పిసిసి పగ్గాలు అప్పు చెబుతున్నారని ఒక టీవీలో, ఇక్కడికి వచ్చేస్తే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని. ఇవన్నీ కూడా మరి ఎందుకు ఇన్ని వార్తలు పుట్టిస్తున్నారు ఏమిటి అని అంటే ఈ విధంగా మార్కెటింగ్ చేసుకోవటంలో షర్మిల వెనకాల ఉన్న టీము బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి సంపాదించిన డబ్బులను బయ్యారం గనులు గినులు అవన్నీ కూడా తెలంగాణలో ఆవిడకి రాసిచ్చాడు, ఆంధ్రాలో కిట్ప్రోకి జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చినటువంటి ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి డబ్బులు రాజకీయాలు చేస్తున్నారు. ఆవిడ అర్థమైనటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్తో 3700 కిలోమీటర్లు చేసింది షర్మిల తెలంగాణలో. ఏమైంది?
3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కనీసం ఆవిడ ఒక్కటంటే ఒక్క సీట్లో పోటీ చేయడానికి కూడా డిపాజిట్లు రావని తేలిపోయినటువంటి పరిస్థితి. ఒక్కళ్ళ కూడా పోటీ చేయలేకపోయింది. ఊరికే ఈ విధమైన ఈవెంట్ మేనేజ్మెంట్ల ద్వారా ప్యాకేజీలు ఇచ్చి మీడియాల్లో వార్తలు వేయించుకొని ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? నేను షర్మిల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇంతకుముందు తెలంగాణ ఎన్నికలకు ముందు ఆంధ్రాకి సంబంధించిన పీసీసీ పగ్గాలు ఆవిడ తీసుకుంటారు, ఇవన్నీ వార్తలను నేను ఖండించాను. ఇప్పుడు ఒకవేళ ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరితే, వాళ్ళకైనా ఒప్పుకుంటే ఆవిడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి పనిచేయచ్చు. మరి ఆవిడ మొన్నటిదాకా తెలంగాణలో నా రాజకీయం అంతా తెలంగాణనే, నేను ఆంధ్రాతో నాకు సంబంధం లేదని ప్రకటించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఏ విధంగా చెప్తారు అనేటువంటి ఆవిడ వివరణ చెప్పుకోవాలి. వస్తే ఎవరికి అభ్యంతరం లేదు, రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయని నేను కూడా అంటాను. అసలు ముందు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడని చేర్చుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి నెత్తిని పెట్టుకొని పీసీసీ పగ్గాలు అప్పు చెప్తారట. ఏమి ఆవిడకి అదనంగా ఉందని, ఆవిడకి ఇమేజ్ ఉందని, లేకపోతే ఏమన్నా తెలంగాణలో ఏమన్నా సాధించిందని ఏమన్నా ఉంటే ఆవిడ పీసీసీ పగ్గాలు అప్పు చెప్తారు అని అనుకోవచ్చు. సారీ, పీసీసీ పగ్గాలు అప్పు చెప్పడానికి ఆల్రెడీ ఇక్కడ పీసీసీ గిడుగు రుద్రరాజు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ వస్తే ఏమన్నా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా మరి వన్ సైడ్ వచ్చేస్తాయా? ఏమైనా ఆవిడ తీసుకురాగలదా? ఆ విధమైన ఇమేజ్ ఉందా? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తన తండ్రి, ఆయన రాజకీయ వారసత్వం కూడా నాకే వస్తుంది, నా పార్టీకే వస్తుంది, ఆ ఓట్లని కాంగ్రెస్ ఓట్లని అతను తీసుకెళ్తాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనుకునేటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఆయన వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే మళ్ళీ ఏముంటుంది, ఆటోమేటిక్గా తెలుగుదేశం జనసేనకు ఆ ఓట్లు పోతాయి తప్ప షర్మిల వస్తే ఏమన్నా వైసీపీని ఓడించగలదా? వైసీపీ ఓడించగలదు అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా, కాంగ్రెస్ ఓట్లన్నీ వైసీపీ దగ్గర ఉంటే ఆ ఓట్లను తిరిగి షర్మిల వచ్చినంత మాత్రం రావు. షర్మిల అనేవి రాజకీయ వారసురాలుగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతకాలము షర్మిలని రాజశేఖర రెడ్డి వారసురాలుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎందుకు చూస్తారు? ఇప్పుడు విజయమ్మ ఏంటంటే శివగామి తరహాలో, బాహుబలిలో శివగామి ఉంటుంది కదా, సామ్రాజ్యాలను పంచినట్టుగా ఆంధ్రప్రదేశ్నేమో కొడుక్కి, తెలంగాణనేమో కూతురుకు పంచింది. ఏమైంది? కూతురు ఏమన్నా సామ్రాజ్యాలు ఇవన్నీ పంచుకుంటే ప్రజలు ఓటేయాలిగా, ప్రజాస్వామ్యం ఎవరు పట్టించుకున్నారు? షర్మిల ఎవరు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఆంధ్రాలో వస్తే ఆవిడకి ఎవరు పట్టించుకునేది ఎవరు? ఓటర్లు ఎవరు వస్తారు? అసలు ఎందుకు పీసీసీ పగ్గాలు అప్పు చెప్తారు ఆవిడకి? పీసీసీ పగ్గాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తన స్టేచర్ని తగ్గించుకుంటుందా? ఇది చాలా కీలకమైన విషయం. రెండో అంశం, ఇంకొక ఛానల్లో ఆవిడ తెలుగుదేశం పార్టీలో చేరతారు, కడపలో పోటీ చేస్తారు. కడపలో పోటీ చేస్తే వైసీపీకి చాలా నష్టం. నిజంగానే అది జరిగితే ఆవిడగానే షర్మిలగానే తెలుగుదేశం పార్టీలో చేరితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం. కడప ఎంపీ సీట్ నుంచే పోటీ చేశారు. అగు ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేయటంలో, అక్కడ పోటీ చేయించటంలో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని మార్చి అవినాష్ రెడ్డిని కమలాపురం పంపిస్తున్నాడు. వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డి అక్కడ ఓడిపోతాడనే దాని మీద అవినాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంజాద్ బాషాని కడప ఎంపీగా పోటీ చేసి నిజంగా కడపకి నా తెలుగుదేశం పార్టీ తరపున వచ్చాను, చాలా బూస్టప్ వస్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కూడా పుంజుకూడదు, కొన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా గెలవడానికి అవకాశం, వైసీపీ ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి అవకాశం. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ కడప నుంచి పోటీ చేస్తే షర్మిల గెలవదు, ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి నష్టం. ఇంతే తప్ప ఈ ఒక షర్మిల వెనకాల 100 వార్తలు, షర్మిల వస్తే ఏదో జరిగిపోతున్నాయి. షర్మిలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతవరకు షర్మిలని అడిగిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. మా పార్టీలో చేరమని ఆవిడ వాళ్ళ పార్టీ చుట్టూ తిరిగింది తప్ప. షర్మిలకి ఈ విధమైనటువంటి వార్తలు ఏమిటి అంటే యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియాలో ఆవిడ తమ్మునేల్చి అంటే కొంత వార్తలు ఇవన్నీ కూడా జనం చూసేదానికి అవకాశం ఉంది కాబట్టి అందుకు కక్కుర్తిపడి వార్తలు వేయటం తప్ప షర్మిల దగ్గర రాజకీయంగా విషయం అయితే లేదు, ప్రజలు ఆదరించేటువంటి నాయకురాలుగా ఆవిడ లేనే లేదు అనేటువంటిది సుస్పష్టమైనటువంటి అంశం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గురించి ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడుకుంటున్నాం. అతను ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఇక్కడ ఓడిపోయిన మాట వాస్తవం. కానీ 6.5% ఓట్లు వచ్చినాయి. అందుకని ఆ ఓటు ఇప్పుడు 2019లో 6.5%, అది 10%, 12% పెరిగింది అనేటువంటి చర్చరు. అందుకని పవన్ కళ్యాణ్ చుట్టూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నది, బీజేపీ పొత్తు పెట్టుకున్నది,
వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారు. ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ ఎందుకు? ఓటింగ్ ఉంది. ఇక్కడ షర్మిల దగ్గరే ఉంది. షర్మిలను నెత్తికెత్తుకొని ఈ రోజున తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియాలు తెలుగుదేశం పార్టీని కూడా తప్పుదారి పట్టించేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు. మరి అది మరి ఎందుకు చేస్తున్నారో ఏమిటో, మరి షర్మిల మరి వీళ్ళకి ఏమి ఆశ చూపించారో మరి ఈ విధమైనటువంటి మీడియాలకి తెలియదు. ఎందుకంటే ఇవన్నీ మీడియా మేనేజ్మెంటే కదా, ఎవరు మేనేజ్మెంట్ని బట్టే వార్తలు వచ్చేదానికి అవకాశం ఉంది. షర్మిల మాత్రం నిత్యం ఆవిడ కనీసం పోటీ చేసేటువంటి పరిస్థితులు లేకపోయినా సరే బర్రెలక్క బెటర్ కదా. పోటీ చేస్తే 5,000 ఓట్లేమో వచ్చినాయి కొల్లాపూర్లో. మరి షర్మిల పోటీ చేయడానికి ధైర్యం చేయాలి. బర్రెలక్క కన్నా హీనం కదా. మరి అయినా సరే ఈ ఛానల్ వాళ్ళందరూ నెత్తిని పెట్టుకొని మరి షర్మిల అని జపం చేస్తున్నారు. ఇది పరిస్థితి.